నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆత్మీయం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఆదివారం ఉదయం 7 గంటలప్పుడు గుంటూరులో ఉన్న బాబాయ్ కొడుకు లాయర్ రఘుపతిని తీసుకుని బస్టాండ్కి వచ్చి మాచర్ల బస్ ఎక్కింది భ్రమర. ఇద్దరిలో రఘుపతి కొద్ది నెలలు పెద్ద, చాలా చనువుగా ఉంటారు. ఎరా అన్నయ్య అంటూ ఆత్మీయంగా పిలుస్తూ ఉంటుంది. అతడు గుంటూరులో ఓ ప్రముఖ న్యాయవాది దగ్గర జూనియర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం వాళ్ళ క్లయింట్ సాయిరాంపురం నుంచి మనిషిని తీసుకొచ్చాడు. మీ ఊళ్ళో 5 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ట్రాక్టర్ కింద పడి ఓ ప్రభుత్వ ఉద్యోగి చనిపోయాడు. దాన్ని నడిపిన వెంకటస్వామి అనే డ్రైవర్కు న్యాయస్థానం 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతడు ఆ శిక్షను అనుభవించి క్రితం సంవత్సరం విడుదలయ్యాడు. అతన్ని ఒకసారి నా దగ్గరకు తీసుకురావాలి, రఘుపతి చెప్పాడు వచ్చిన మనిషికి. కావాలనే ఆ సమయంలో భ్రమర అక్కడ లేదు. తను సాయిరాంపురంలోనే ఉంటూ ఉండటంతో ఆ ఊరి మనిషికి తనకు ఆ విషయంలో ఉత్సాహం ఉన్నట్టు తెలియటం ఇష్టం లేకపోయింది. వాడితో పనేమిటి సార్ అన్నాడు నసుగుతున్నట్టుగా అతడు. నిజంగా ఆలోచిస్తే అందులో అతడి తప్పేమీ లేదు. బ్రేక్ ఫెయిల్ అవటంతో ఆ ప్రమాదం జరిగిందని అందరికీ తెలిసిందే. అయినా 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా అతడి కుటుంబం అష్ట కష్టాలు పడింది. చనిపోయిన ఆ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధన సహాయం చేసింది. అందులో నుంచి కొంత అతడికి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. అది ఎంతో జాలితో ఆ కుటుంబం మీద దయతో చేస్తున్న పని. నువ్వు ఆ ఊరివాడివి కాబట్టి అతన్ని ఒకసారి నా దగ్గరకు తీసుకొస్తే వాళ్లకు కలుపుతాను, అనునయంగా చెప్పాడు రఘుపతి. వెంకటస్వామి అయితే ఇప్పుడు మా ఊళ్ళో ఉండటం లేదు సారు. వాడికి జైలు శిక్ష పడగానే వాడి కుటుంబం వెళ్ళిపోయింది. శిక్ష అనుభవించిన వాడు తెలిసిన వాళ్ళ మధ్య తలెత్తుకు తిరగలేక మా ఊళ్ళో కాలు పెట్టలేదు అన్నాడు అతను. అయ్యో అలాగా అన్నాడు అతని మాటలకు విచారపడుతూ రఘుపతి. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు మరి? నాకు బాగా తెలియదు సారు. వాళ్ళెవరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కనపడలేదు. వాడి బంధువులు ఎవరూ లేరా మీ ఊళ్ళో? ఉన్నారు కానీ ఎప్పుడన్నా ఆ మాట వచ్చినా వాళ్ళకేం తెలియనట్టే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఎలా? పాపం వాళ్ళేమన్నా కుటుంబానికి సాయం చేయాలనే ఆలోచనలో గట్టిగా ఉన్నారు. మనిషే కనపడకపోతే ఇంకెవరికి ఇస్తారా డబ్బు? అతడు సంశయిస్తున్నట్టుగా కాసేపు ఆగి, నిజమెంతో నాకు తెలియదు కానీ నేను చూచాయిగా విన్నది వాడు మాచర్లలో ఉన్నాడని, చెన్నకేశ్వర స్వామి గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడని. నేను ఇలా చెప్పానని నా పేరు బయటకు తీసుకురావద్దు సారు. మీరు ఆ కుటుంబానికి సాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి చెప్పాను అన్నాడు. చచ్చా, వాళ్లే దీన్ని రహస్యంగా చేయాలనుకున్నప్పుడు ఎందుకు చెప్తాను ఎవరికైనా? దాని ఫలితమే ఈరోజు రఘుపతి భ్రమర మాచర్ల బయలుదేరింది వెంకటస్వామిని కలిసేందుకు. మాచర్ల వెళ్ళేటప్పటికి 11 గంటలైంది. ఎండ మండిపోతున్నది. బస్టాండ్ నుంచి ఆటోలో చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గరకు వెళ్లారు. అతన్ని గుర్తుపట్టడం ఎలా? భ్రమరకు ఆతృతగా ఉంది. ముందు అతన్ని చూడాలి, అతడితో అనునయంగా మాట్లాడి ఆ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే ఎవరైనా యాక్సిడెంట్లో కనపడేలా చేయించారా తెలుసుకోవాలనేది ఆమె ఆలోచన. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, సాయిరాంపురం సర్పంచి ప్రభుత్వ గ్రాంట్లను వసూలు చేస్తున్న పన్నులను గ్రామంలో ఎలాంటి పనులకు ఉపయోగించకుండానే స్వాహా చేస్తున్నాడన్న విమర్శలు రావడంతో నిజానిజాలు పరిశీలించేందుకు ఆయన పంపారు. ఆయన వెళ్ళి అక్కడ వివరాలు సేకరించి ప్రత్యర్థులు చెప్పినదంతా చాలా వరకు నిజమే అని తేలటంతో రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని వస్తూ ఉండగా ఆ ప్రమాదం జరగటంతో ఆయన చనిపోయాడు. తండ్రి సహోద్యోగి, అత్యంత సన్నిహితుడు. ఆ ప్రమాదం కావాలని చేసినట్లుగా అనుమానంగా ఉంది అంటూ తర్వాత ఒకసారి అనుమానం వ్యక్తం చేశాడు. దానికి ముఖ్య కారణం ఆ ప్రమాదం ఓ నీటి కుంట పక్కన జరగటం. అతడు పట్టుకెళ్తున్న ఆ రికార్డులన్నీ నీటి కుంటలో పడి ఎందుకు పనికి రాకుండా పోవటం. తన తండ్రేమో నిక్కచ్చి మనిషి, డబ్బుకు ఆశపడేవాడు కాదు. మొండిగా రూల్స్ పట్టుకుని కూర్చుండేవాడు. అందుకే కావాలని వాళ్లే ప్రమాదాన్ని సృష్టించి చంపినట్టున్నారు అని ఆయన అమ్మతో అనటం తను వింది. అప్పుడు తను 10వ తరగతిలో ఉంది. గుండెల్లో బాధేసింది. తండ్రి అంటే తనకెంతో ఆత్మీయత. తనను చాలా ప్రేమగా చూసేవాడు. తన కోరిక నాలుక మీద ఉండగానే తీరుస్తూ ఉండేవాడు. భ్రమర మా ఇంటి దీపం అనేవాడు మాటకు ముందు. అలాంటి తండ్రి ఆ విధంగా మరణించటాన్ని సహించలేకపోయింది. ఆయన రూపాన్ని, ఆత్మీయంగా ఆయన తనను పెంచిన తీరును ఇంతకాలం గడిచినా మనసు నుండి దూరం చేసుకోలేకపోతోంది.
అన్నయ్య అప్పటికే గ్రాడ్యుయేట్ అవ్వడంతో ప్రభుత్వం అతడికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగం ఇచ్చారు. దాంతో నాన్న లేడనే దిగులు తప్ప ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సంసారం గడిచిపోతున్నది. తను బీఈడీ చేసింది. అనుకోకుండా సాయిరాంపురంలో ఉద్యోగము వచ్చింది. ఆ ఊరి పేరు వింటూనే అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న ద్వేషం ఒక్కసారిగా భగ్గుమంది. తన తండ్రిని పొట్టన పెట్టుకున్న ఆ ఊరి మీద కసి తీర్చుకోవాలనే దృఢ సంకల్పానికి వచ్చింది. తనను ఆ ఊరు వేశారు అని తెలిసినప్పుడు తల్లి గాబరా పడుతూ ఎంతగానో వారించింది. తను అసలే దుడుకు మనిషి అని ఆమెకు తెలుసు. అందుకే తనిక్కడ ఏ ఇబ్బందులు పడుతుందో అనే భయం ఆమెను వెంటాడుతోంది. అన్నయ్య కూడా లేనిపోని గొడవల్లో ఇరుక్కోవటం దేనికమ్మా అంటూ తనను నిరుత్సాహపరిచాడు. తనే వాళ్ళకి ఎంతగానో నచ్చజెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవటం అంత తెలివైన పని కాదు. తన ఊళ్ళో చనిపోయిన భానుమూర్తి కూతురుగా ఎవ్వరికీ తెలియనియనని చెప్పడంతో వాళ్ళు మెత్తపడ్డారు. గుడి ముందు ఆటో దిగారిద్దరూ. రఘుపతి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి, ఇక్కడ వెంకటస్వామి అనే అతడి కొట్టుండాలి, ఎక్కడో చెప్తారా అని అడిగాడు. అదిగో ఆ చివరిలో ఉందే, ఎర్రచీర కట్టుకున్న ఆడామె కూర్చుని ఉంది చూడండి, ఆమె అతడి భార్య. రఘుపతి భ్రమర అటువైపుకు వడివడిగా అడుగులు వేశారు. భ్రమర శరీరంలోని నరాలు ఉద్విగ్నతకు లోనవుతున్నాయి. వచ్చిన ఇద్దరిని పూజా ద్రవ్యాల కోసమే వచ్చారనుకుంటూ స్టూల్ మీద కూర్చున్నదల్లా లేచి నిలబడింది ఆ ఆడమనిషి. వెంకటస్వామి ఉన్నాడమ్మా? ఉన్నారండి. వాళ్ళెవరన్నట్లుగా సంశయంగా చూస్తూనే కొట్టు లోపలికి తొంగి చూసింది ఆమె. నిన్నెవరు అడుగుతున్నారయ్యో అంది. కొట్టు లోపల పడుకుని ఉన్న మనిషి లేచి నిలబడ్డాడు. బాగా గడ్డాలు మీసాలు పెరుగున్నాయి. బలిష్టంగా ఉన్న అతడు గళ్ల లొంగి మీద పొట్టు చేతులు తెల్ల చొక్క తోడుకొని ఉన్నాడు. నుదుటంతా విభూది, మధ్యలో కుంకుమ. వచ్చింది ఎవరా అన్నట్టుగా వీళ్ళ వంక చూస్తూ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. మేము గుంటూరు నుంచి వస్తున్నాం, మీతో కాస్త మాట్లాడాల్సిన పని పడింది రఘుపతి అన్నాడు. అతడు కళ్ళు చిట్లించాడు. ఏ విషయంలో? అతడి భార్య కూడా బెరుగ్గా వాళ్ళ వంక చూసింది. కాసేపు అక్కడైనా కూర్చుందామా? రండి ఇంటికి వెళ్దాం. అతడి తువ్వాలను భుజం మీద వేసుకుంటూ బయటకు వచ్చాడు, మనసును అనుమానం పీడిస్తూ ఉండగా. నేను వస్తానుండు. కొట్లో 10 ఏళ్ల కూతుర్ని కూర్చోబెట్టి భార్య కూడా బయలుదేరింది. ఆమె భయాలు ఆమెవి. ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొత్త కష్టాలేవి తమను చుట్టుముట్టడం లేదు కదా అనేదే ఆమె సంశయం. ఆ కొట్టుకు కొద్ది దూరంలోనే ఉంది చిన్న పాత పెంకుటిల్లు. అందులో 2 గదుల్లో వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళకొక్కతే ఆడపిల్ల. చెప్పండి అన్నాడు తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళిన తర్వాత చాప పరుస్తూ. రఘుపతి భ్రమర ఆ చాప మీద కూర్చున్నారు. గడప దగ్గర వెంకటస్వామి కూర్చున్నాడు. గోడవారగా అతడి భార్య నిలబడింది ఆత్రంగా వాళ్లనే చూస్తూ. ఈ అమ్మాయి భానుమూర్తి కూతురు అన్నాడు రఘుపతి. అతడు ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు భ్రమర వంక. ఇప్పుడొచ్చారు దేనికి? కంఠంలో చిన్న వణుకు. కొద్ది క్షణాల పాటు అతడిని చూస్తూ ఉండిపోయి సాయిరాంపురం నుండి తన క్లయింట్ తీసుకొచ్చిన వ్యక్తికి చెప్పింది అతడికి చెప్పాడు రఘుపతి. వెంకటస్వామి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళిద్దరిని గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉన్న అతడు నోరు తెరుస్తూ, ఆ డబ్బుకు నేను అర్హుణ్ణి కాను అంటూనే చటుక్కున తల వంచుకున్నాడు. ఉలిక్కి పడ్డట్టుగా భ్రమర అతడి వంక చూసింది. పెరిగిన జుట్టుతో ఉన్న అతడి మొహంలోని భావాలను ఆమె స్పష్టంగా చదవలేకపోతోంది. ఎందుకని? ట్రాక్టర్లో ఏర్పడిన యాంత్రిక లోపానికి శిక్ష నీకు పడింది కాదంటావా? అందుకు కాదు నేను శిక్ష అనుభవించింది. మరి? రఘుపతి ఆత్రంగా కాస్తంత ముందుకు వంగాడు. మరి ఏ నేరం కింద నీకు న్యాయస్థానం ఆ శిక్ష విధించింది అడిగాడు. అయ్యా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మా ప్రారంధం అనుకుంటాం. ఏ తప్పు చెయ్యకపోయినా మేము అనుభవించని కష్టాలు అవమానాలు ఈ భూమి మీద మరెవ్వరూ అనుభవించి ఉండరు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాం. మరోసారి మమ్మల్ని ఆ రొంపిలోకి లాగకండి బాబు. తలుపు పక్కనే నిల్చుని ఉన్న ఆమె దీనంగా 2 చేతులు జోడించింది. ఆమె కళ్ళు తడుస్తుండటం గమనించింది భ్రమర. వెంకటస్వామి మాట్లాడకుండా తల వంచి కూర్చున్నాడు. ఈయన మంచితనమే ఆ శిక్ష అనుభవించేలా చేసిందమ్మా మరలా ఆమె అంది భ్రమరనే చూస్తూ. ఆ ప్రమాదంలో చనిపోయింది ఈమె తండ్రి అని చెప్పాను కదా, ఈమె మా బాబాయ్ కూతురు. ఎన్నో కష్టాలు పడ్డామని మీరే అంటున్నారు. ఇంటికి పెద్దయిన ఆయన చనిపోగా వీళ్ళెన్ని కష్టాలు పడింది మీరు అర్థం చేసుకోగలరు కనుక నేను వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి 2 కుటుంబాలు ఒకరికొకరు చేతనైన సాయం చేసుకోవడంలో తప్పే ఉంది అన్నాడు రఘుపతి. ముందుగా వెంకటస్వామి నోరు తెరిచాడు.
ప్రమాదం జరిగిన రోజున ఆ సమయంలో నేను మంగళగిరిలో ఎరువులు కొనటానికి వెళ్ళాను అన్నాడు. ఏమిటి, మరి నువ్వు కాదా ట్రాక్టర్ నడిపింది? ఆత్రంగా అడుగుతూ భ్రమర నోరు తెరుచుకుని వెంకటస్వామిని చూస్తూ ఉండిపోయింది. లేదు, నేను ఆ ట్రాక్టర్ డ్రైవర్నే, కానీ ఆ సమయంలో భుజంగం గారు నన్ను ఎరువులు కొనుక్కురమ్మని మంగళగిరికి పంపారు అన్నాడు. మరైతే దాన్ని నడిపింది ఎవరు? నాకు తెలియదు. ఏమీ తెలియకుండానే నువ్వు నేరాన్ని అంగీకరించి శిక్ష అనుభవించావా? విసురుగా అడిగాడు రఘుపతి. భ్రమరైతే అతడు చెప్పిన నిజానికి నోట మాట రాని దానిలాగా బిగుసుకుపోయి కూర్చుంది. మా యజమాని కోరాడు కాబట్టి అన్నాడు అతను. రఘుపతి భ్రమర బెత్తరిపోయారు అతని సమాధానానికి. అదంతా ఒక చెడు కలలా జరిగిపోయింది. మా కర్మ అనుకుని నోరు మూసి కూర్చోవటమేగా. అతని భార్య లోగొంతుకుతో అంది. అది గుర్తుకొస్తుంటేనే నా గుండెలు మండిపోతున్నాయి. నా మంచితనాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ట్రాక్టర్ నడిపింది ఎవరో చెప్పకపోయినా తమ దగ్గర బంధువని, అతడి కుర్రవాడు చదువుకుంటున్నాడు, పోలీసు కేసు అయితే భవిష్యత్ అంతా నాశనమైపోతుంది అంటూ ఆ కేసును నా నెత్తిన వేసుకుని ఆ పిల్లవాడిని రక్షించమని భుజంగం గారు చేతులు పట్టుకుని బ్రతిమలాడారు. కన్నీరు పెట్టుకుంటూ కాళ్ళ వేళ్ళ పడ్డారు. నేనే ట్రాక్టర్ని నడిపినట్టుగా కోర్టులో అంగీకరిస్తే నిర్లక్ష్యం వలన జరిగిన ప్రమాదం కాదు గనక మహా అయితే 6 నెలల సంవత్సరం శిక్ష పడుతుంది. నేను జైల్లో ఉన్న మా కుటుంబం ఏ ఇబ్బందులు పడకుండా ధన సహాయం చేస్తామని నమ్మకంగా చెప్పి నేను జైలుకి వెళ్ళగానే నా పెళ్ళాం పిల్లని కొద్దిగా డబ్బు చేతిలో పెట్టి ఆ ఊరు నుంచి తరివేశారు. ఆ మాటలు చెప్తూ ఉంటే అతడి కళ్ళు ఎర్రబడుతున్నాయి. అయ్యో అలాగా, జాలిగా అన్నారు రఘుపతి భ్రమర ఒకేసారి. అవునండి, 3 సంవత్సరాలు నేను కటకటాల వెనక నానా కష్టాలు పడ్డాను. అప్పుడప్పుడు నన్ను చూడటానికి వచ్చిన బంధువులు ఒక్కొక్క నిజాన్ని నాకు చెప్తుంటే నా ఒళ్ళు సలసల కాగిపోయింది. చదువుకుంటున్న పిల్లవాడిని రక్షించడానికి ముందుకు దూకితే నన్ను విషసర్పాలు కాటేశాయి. బంధువుల ద్వారానే నా భార్య పిల్ల ఇక్కడున్నారని తెలుసుకుని జైలు నుంచి విడుదలైనా నేను ఆ ఊళ్ళో కాలు పెట్టలేదు. కోపంతో రగిలిపోతున్న నా మీద నా భార్య నీళ్లు చల్లుతూ నా కసిని తీర్చుకుందామన్నా మరొకసారి ఆ ఊరు వెళ్ళనీలేదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు బాధతో కృంగిపోతున్న అతడి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. కావాలని మా బాబాయిని చంపినవాడు హాయిగానే తిరుగుతున్నాడనమాట అన్నాడు రఘుపతి. అవునన్నట్టుగా తల ఊపాడు వెంకటస్వామి. ఇంతకీ అప్పుడు ట్రాక్టర్ను నడిపిన అసలు మనిషి ఎవరో ఇప్పటికైనా తెలుసుకున్నావా? అన్నిటికీ మూలకారకుడు ఆ నాగరాజే. వాడే కావాలని మీ బాబాయ్ గారిని చంపి ఆయన పట్టుకెళ్తున్న పుస్తకాలన్నీ పక్కన నీళ్ల కుంటలో పారేస్తే నిజాయితీగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి పనులు చేయించినా రుజువు చేయడానికి వీలు లేకుండా రికార్డులన్నీ నాశనం అయ్యాయని పై ఆఫీసర్ల దగ్గర ఏడ్చాడట భుజంగం అన్నాడు వెంకటస్వామి. ఇప్పటికైనా నీ ద్వారా నిజాలు తెలుసుకోవటం మంచిదైంది అన్నాడు రఘుపతి. అయ్యా, మేమిక్కడ గుట్టుగా బతుకుతున్నాం, మళ్ళా దాన్ని బయటికి లాగి మమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొద్దు. అతడు ఆ మాట అంటూ ఉండగానే భ్రమర వ్యానిటీ తెరిచి 10,000 తీసి వెంకటస్వామికి ఇచ్చింది. నా చేతి డబ్బు నుంచి నేను ఇవ్వటం లేదు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు నుంచే చాలా కొద్ది మొత్తాన్ని మీకు ఇస్తున్నాను. దీంతో మీ అమ్మాయిని బాగా చదివించండి అంది. ఇక వెళ్తామన్నట్లుగా లేచి నిలబడ్డారిద్దరూ. భ్రమరకు చాలా ఆనందంగా ఉంది. మనసు తేలిక పడింది. అతి ముఖ్యమైన విషయాన్ని రాబట్టగలిగినందుకు. ఇక తన తండ్రి మరణానికి కారకులైన ఆ రాక్షసుల్ని ఒక పట్టు పట్టాలి. దానికి మూల్యం వాళ్ళు చెల్లించక తప్పదు. మర్నాడు ఉదయం భ్రమర సాయిరాంపురంలో కాలు పెట్టి షేర్ ఆటోలో తమ వీధి మొదట్లో దిగినప్పుడు తన ఇంటి ముందు చాలామంది జనం గుమిగూడి ఉండటం గమనించి వడివడిగా అడుగులు వేసింది. ఏం జరిగి ఉంటుందా అనే ఆందోళనతో. రాత్రి దొంగలు పడ్డారు. దోచుకు వెళ్లేందుకు విలువైనవేవి ఆ ఇంట లేకపోయినా ఉన్న వాటిని నాశనం చేసి ఇల్లంతా చెల్లా చెదురుగా పడేశారు. ఉలిక్కి పడ్డట్టుగా హాలంతా కలే చూసింది. కింద పడి ఉన్న సామాన్లను బట్టలను చూస్తూ ఉంటే ఆమె కళ్ళ ముందు భుజంగము నాగరాజే మెదిలారు. ఆ వెధవలే అయ్యుంటారు. తను వాళ్ళ స్కూల్లో చేరలేదనే కసితో భయపెట్టేందుకు ఈ పని చేసుంటారు. పెదవులు బిగించి పళ్ళు కొరుక్కుంది భ్రమర. కానీ ఆమె ఊహించలేకపోయింది తానెవరి కూతురో వాళ్ళు అప్పటికే తెలుసుకున్నారనే నిజాన్ని. ఆదివారం ఉదయం 9 గంటలకు స్నానం చేసి కోదండరామస్వామి ఆలయానికి బయలుదేరాడు చక్రవర్తి. మొన్న రాత్రే తండ్రి ఫోన్ చేసి చెప్పాడు, సాయిరాంపురంలోని ఆ ఇంటిని కొనేందుకు అన్నయ్య ఒప్పుకున్నాడురా, మొత్తం డబ్బు తనే ఇస్తానన్నాడు. ఆ ఊళ్ళో పొలం కూడా కొందామంటుంటివి కదా, దానికి నేను ఇస్తానులే డబ్బు. నువ్వు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నావు కాబట్టి వాటి బాగోగురు నువ్వే చూడొచ్చు.
అమ్మ కూడా చాలా సంతోషపడుతున్నది. ముందు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకో. ఇల్లు ప్రకాశ్రావు గారి పేరు మీదే ఉందో లేదో చూడు. ఆయన ఇచ్చిన డాక్యుమెంట్లను గుంటూరులో మంచి లాయర్కు చూపించు. ఏ సమస్య లేదనుకుంటేనే మనం ముందుకు వెళ్దాం చెప్పాడాయన. అలాగే నాన్న అన్నాడు తండ్రి మాటలకు ఎంతగానో సంతోషపడిపోతూ. ఆ ఇల్లు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది తండ్రికి చెప్పలేదు. కొందరు రౌడీల ఆధ్వర్యంలో అక్కడ వ్యభిచార గృహం నడుస్తున్నది అని తెలిస్తే అసలు దాన్ని కొనటానికి ఆయన సుముఖత చూపకపోవచ్చు. పూర్ణచంద్రరావు గారికి ఆ ఇల్లు కొన్నా చక్రవర్తికి అది సమస్యగా మారుతుందేమోననే భయం మనసులో ఓ మూలుంది. అందుకే ఆయనే ఓ మధ్య మార్గాన్ని సూచించారు. దానికి ఆ ఇంటి యజమాని ప్రకాశ్రావు అంగీకరించాడు. ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలనే తపన పడుతూ ఉండటంతో ఆ సలహా ప్రకారం ముందుగా ఒప్పందం రాసుకుని ఇంటి యజమానికి ₹1,00,000 బయానాగా ఇవ్వాలి. దాన్ని వాళ్ళిద్దరి పేర్ల మీద బ్యాంకులో వేసి చక్రవర్తికి జీపీఏ ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేయించడానికి ఇద్దరు కలిసి ప్రయత్నించాలి. అటు అన్నయ్య కూడా అంగీకరించటం శుభసూచకంగా అనిపించింది చక్రవర్తికి. ఉదయాన్నే వెళ్ళి ఆ విషయాన్ని పూర్ణచంద్రరావు గారికి చెప్తే ఆయన సంతోషించి ప్రకాశ్రావు గారికి ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం కావటంతో గుడికి వస్తూనే తాతగారింటి వంక చూశాడు చక్రవర్తి. వాకిటికి తాళం వేసింది. గుళ్ళోకి వెళ్తూనే పూజారి గారు ఒంటరిగా ఉండటంతో అదేమిటి మా తాతగారింటికి తాళం పెట్టుంది అని అడిగాడు. వారం రోజులు బట్టి అది అలాగే ఉంది. మీరు గమనించారో లేదో తలుపుకు కట్టిన నిమ్మకాయ మిరపకాయలు కూడా తీసేశారు అన్నాడు పూజారి. అసలు అవెందుకు కట్టారు అన్నాడు వింతగా ఆయన్నే చూస్తూ. సామాన్యంగా అలాంటి ఇళ్లకు అలవాటు పడ్డ వాళ్ళు గుర్తించేందుకు వీలుగా అవి కడుతూ ఉంటారు అన్నాడు ఆయన చిరునవ్వుతో. నిజమా? ఆశ్చర్యపోవటం చక్రవర్తి వంతైంది. నాకు తెలియదు ఆ విషయం. అలా తెలుసుంటే ఆ ఇంట్లో కాలు పెట్టి మీలాంటి వారి దృష్టిలో పడి ఉండేవాడిని కాదు. అయితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఉంటారంటారా? వాళ్ళంత తేలిగ్గా ఇంటిని వదిలేస్తారని నేను అనుకోను. ఊరి మధ్య కుటుంబాలు నివసిస్తున్న వీధిలోని ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలని ఇంతవరకు ఎంతోమంది ప్రయత్నం చేసి విజయం సాధించలేకపోయారు. భుజంగం నాగరాజుల శక్తి అలాంటిది. మరి తాళం వేసి అట్టి పెట్టారంటే వాళ్ళు ఏ ఎత్తులో ఉన్నారో ఊహించడం కష్టం చెప్పాడాయన. సరిగ్గా అప్పుడే ఆంజనేయులు గుళ్ళోకి వచ్చాడు. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి. పూజారి గారు నవ్వారు. గుడికి ఎదురుగా ఉన్న మోహిని మహల్ తలుపులు ఈ మధ్య తెరుచుకుంటున్నట్లు లేదు. ఈ ఊరికి ఆ పీడ వదిలిందా అనుకుంటున్నాము. ఆంజనేయులు నాలిక బయటపెట్టి చప్పరించాడు. అబ్బే, అంత సుదినం తేలిగ్గా సాయిరాంపురానికి వస్తుందంటే నమ్మటం కష్టం. నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎలాగైనా ఆ దౌర్భాగ్యులకు బుద్ధొచ్చేలా చేయాలని. మీకు తెలుసో లేదో, మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఓ శుభవార్త విన్నాను. మన ఊరు పెరిగిపోయి చుట్టూ పరిశ్రమలు ఏర్పడటంతో దీనికి ఆనుకుని ఉన్న 2-3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదిట. అదే నిజమైతే భుజంగం గాడికి రెక్కలు కత్తిరించినట్లే. అప్పుడు ఆ రాక్షస బావమరిది పని గోవిందానే. మంచి వాళ్ళని చూసి మనం కౌన్సిలర్లుగా ఎన్నుకుంటే భుజంగంగాడు సోదిలోకి లేకుండా పోతాడు అన్నాడు విసురుగా. చక్రవర్తి ఆ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఎందుకు మీకు వాళ్ళంటే అంత కోపం అన్నాడు సాలోచనగా ఆయన్నే చూస్తూ. ఊరి మధ్యలో రాజపుండులా కొంప ఏమిటండి? అసలు ఆ ఇంటి యజమాని ఎలా అద్దెకిచ్చాడు వీళ్ళకి? తెలియక ఇచ్చాడనుకున్నా తెలిసిన తర్వాతైనా ఖాళీ చేయించాలి కదా అన్నాడు నిరసనగా. ఆ పని ఆయన వల్ల కావటం లేదేమో అన్నాడు పూజారి గారు. చూడండి, ఆ నాగరాజు గడికి నేనే సరైన మొగుడిని. వాడంతా చూడటానికి నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను అన్నాడు ఆంజనేయులు ఆవేశంగా ఊగిపోతూ. మీ విషయాల్లో ఏమైనా కల్పించుకున్నాడా? ఉత్సుకతతో ముందుకు అడుగు వేశాడు చక్రవర్తి. ఒళ్ళు మండిపోతుంది నాకు ఆ వెధవల్ని చూస్తూ ఉంటే. నాకు 2 ఎకరాల తోట ఉందని తెలుసుగా మీకు. అది నా దౌర్భాగ్యానికి నాగరాజు గారి తోట పక్కనే ఉంది. డబ్బులు ఇస్తాడట, నేను దాన్ని వాడి దాంతో కలిపేయాలిట. నేను ఎంత కష్టపడి దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను. దాంట్లో ప్రతి మొక్కను నా స్వహస్తాలతో నాటాను, కుదుర్లు చేశాను. ఇప్పటికీ పొద్దున్న లేస్తూనే వెళ్ళి నీళ్లు పెట్టుకుంటున్నాను. ఆ తోట మీద నా గుండెల్లో ఎంత ఆత్మీయత పేరుకుపోయిందో ఆ విషకుంభాలకేం తెలుస్తుంది. సంవత్సరం బట్టి రాయబారాలు నడుపుతున్నాడు. ఈ మధ్యన మళ్ళా ఓసారి అడిగితే గట్టిగానే చెప్పాను, ఇంకెప్పుడు దాని మాట ఎత్తొద్దని. అది మనసులో పెట్టుకునే మొన్న రాత్రి నా పొలంలోకి గొడ్లను వదిలి పంటనంతా నాశనం చేయించాడు. వాడు అంతకంత అనుభవించేలా చేయకపోతే నా పేరు ఆంజనేయులే కాదు, తోక జహడించానంటే మాడి మసైపోతాడు వేధవ. కళ్ళెమ్మట నిప్పులు కురిపిస్తున్నాడు ఆంజనేయులు. చక్రవర్తికి చాలా సంతోషం వేసింది తనకు ఒక తోడు ఆంజనేయుల రూపంలో దొరికినందుకు.
గుడి నుంచి సరాసరి పూర్ణచంద్రరావు గారి ఇంటికి వెళ్ళాడు చక్రవర్తి. మోహిని మహల్ గురించి చక్రవర్తి చెప్పిన మాట వింటూనే ఆయన నవ్వుతూ, భేష్, అంటే నా దౌత్యం ఫలించిందన్నమాట. అది ఎంత తేలిగ్గా అవుతుందా అని నీకు చెప్పలేదులే. ఈ మధ్య గుంటూరు వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు తెలిసిన ఓ ఇన్స్పెక్టర్ కనపడితే ఊరికి న్యూసెన్స్గా ఉన్న ఈ ఇంటి విషయంలో ఏదైనా సాయం చేయగలుగుతాడేమోనని అడిగాను. అదేం పెద్ద విషయం కాదు, మీ ఏరియా ఇన్స్పెక్టర్ బాగా తెలిసిన వాడే, చెప్తాలేండి అన్నాడు. ఇప్పుడు నీ మాటల్ని బట్టి చూస్తే అతడు చేస్తానన్నది చేశాడన్నమాట అన్నాడు సంతోషంగా. కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే అదే. మీ వాళ్ళు కొనటానికి అంగీకరించటం, నాకు అనుకోకుండా ఆ ఇన్స్పెక్టర్ దొరకటం అన్నీ శుభసూచకాలే. ఇక నీదే ఆలస్యం. వెంటనే రిజిస్టర్ చేయించుకునేందుకు డబ్బు సమకూర్చుకో అన్నాడు. చక్రవర్తి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ పూర్ణచంద్రరావు గారు ఊహించలేకపోయాడు. తను చెప్పిన ఇన్స్పెక్టర్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్కు చర్య తీసుకోమని చెప్తే దాన్ని నాగరాజుకు ముందుగానే ఉప్పొందించడంతో వాళ్ళు కొద్ది రోజులు దానికి తాళం వేసి అట్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని. స్కూల్లో ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. క్రితం రోజు సాయంత్రం స్కూల్ నుండి వెళ్లే ముందు సోమశేఖరం పూర్ణచంద్రరావు గారి గదిలోకి వచ్చి, ఈసారి జెండా ఎగరేయటానికి భుజంగం గారిని పిలవటం లేదా అని అడిగాడు. లేదండి, మన ఊళ్ళో 100 ఏళ్ల వృద్ధుడు వెంకటాచలం గారు ఉన్నారని తెలుసుగా. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మనిషి. ఆయన చేత జెండా ఎగరేయించి సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇక నుంచి మన ఊరి ప్రముఖుల్ని సన్మానించాలనేది కోరిక. అఫ్కోర్స్ వచ్చే సంవత్సరం ఈ సీట్లో ఎవరుంటారో తెలియదు కదా, అందుకే ఒక ఆనవాయితీ ఏర్పరిస్తే బాగుంటుందని ఆ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు. ప్రతి సంవత్సరము పిలుస్తున్న ఆయన్ని పిలవకపోతే బాధపడతారేమో అన్నాడు గునుపుగా సోమశేఖరం. అందులో ఊరికి పెద్ద, ఇది ప్రభుత్వ స్కూలు. మనం పిలవకపోతే దానికి రాజకీయ రంగు పులుముతారేమోనని నా భయం. ఇప్పటికే మన స్కూల్కు పోటీగా ఆయనకు కావలసిన మనిషి మరొక స్కూలును నడుపుతున్నారు అన్నాడు. పూర్ణచంద్రరావు గారు ఆలోచిస్తున్నట్టుగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. పోనీ వెంకటాచలం గారిని సర్పంచ్ గారి చేత సన్మానం చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ సోమశేఖరమే సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు. రాముల వారిని రావణాసురుడు సన్మానించడం ఏమిటండి? ఈసారికి నేను అనుకున్నట్టుగా చేయనీయండి. సోమశేఖరం నసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకు తెలుసు ఈ సోమశేఖరం భుజంగం చెంచా అని. ఎక్కడో అక్కడ ఆ దరిద్రానికి ఫుల్ స్టాప్ పెడితే కానీ స్కూలు గౌరవం పెరగదు. తను త్వరలోనే రిటైర్ అవ్వబోతున్నాడు కాబట్టి తనకు ఇబ్బంది కలిగించేది ఏమీ లేదు. స్వాతంత్ర దినోత్సవం నాడు పూర్ణచంద్రరావు మాటే నెగ్గింది. ఆయన నిర్ణయానికి ఎక్కువగా సంతోషించింది భ్రమర, చక్రవర్తి, ఆంజనేయులే. అందున ఆయన నిర్ణయం సాయిరాంపురంలో చాలామందిని ఉత్తేజితుల్ని చేయగా వాళ్ళంతా వచ్చి హెడ్ మాస్టర్ గారికి బాసటగా ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నిలబడ్డారు. వెంకటాచలం గారైతే కుర్చీలో కూర్చోబెట్టి పూలదండ వేసి షాల్ కప్పుతూ ఉంటే పూర్ణచంద్రరావు గారు చేతులు పట్టుకొని జలజల కన్నీరు కారుస్తూ, నాకు సన్మానం చేయటం వలన ఎవరికీ లాభం ఉండదు కదా, అనవసరంగా శ్రమ తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు పూర్ణచంద్రరావు కళ్ళు చెమర్చాయి. కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వెళ్ళబోతూ సోమశేఖరం హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సర్పంచ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు అన్నాడు. మీరు చేస్తే ఆయన చెప్పాడా, లేక ఆయన చేస్తే మీరు నాకు చెప్తున్నారా అడిగాడు పూర్ణచంద్రరావు నవ్వుతూ. నాకేం పని ఆయనకి ఫోన్ చేయటానికి, ఆయనే చేసి చెప్పాడు కనుక మీకు చెప్తున్నాను. మీకు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. మీరిద్దరూ బంధువులు కదా, ఫోన్లు చేసుకోవడంలో తప్పే ఉంది, అందుకని అన్నాను. సోమశేఖరం సమాధానం చెప్పకుండా రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం పూర్ణచంద్రరావు గారు చక్రవర్తిని తీసుకుని గుంటూరు వెళ్లారు. ప్రకాశరావు గారు ఇచ్చిన ఇంటి కాగితాలు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తనకు తెలిసిన లాయర్ విశ్వనాథానికి చూపించేందుకు. ఆయన హెడ్ మాస్టర్ గారిని చూస్తూనే వడివడిగా కుర్చీలో నుంచి లేచొచ్చి మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. ఆయనకు దాదాపు పూర్ణచంద్రరావు గారి వయసే ఉంటుంది. ఆయన చిన్నతనమంతా సాయిరాంపురంలోనే గడిచింది. ఆ ఊరు కరణీకం చేసిన పూర్ణచంద్రరావు గారి తండ్రి, ఆయన తండ్రి ఎంతో సన్నిహితులు. చాలా ఆనందం నువ్వు మా ఇంటికి రావటం అంటూనే బెల్ కొట్టి కుర్రవాడిని కాఫీలు తెమ్మనమని చెప్పాడు. పూర్ణచంద్రరావు గారు వచ్చిన విషయం చెప్పి చక్రవర్తిని పరిచయం చేస్తూ తెచ్చిన కాగితాలు ఇచ్చాడు. సరిగ్గా ఉన్నాయో లేవో చూసి చెప్తే అన్నీ బాగుంటే ఆ ఇల్లు కొనుక్కోవాలనేది వీరి ఉద్దేశం అన్నాడు. ఆయన ఆ కాగితాల్ని కొద్దిసేపు పరిశీలించి, 4 రోజులు ఆగి వీరిని పంపు, ఈలోగా క్షుణ్ణంగా పరిశీలించి నా అభిప్రాయం చెప్తాను అన్నాడు. కాఫీలు వచ్చాయి. తాగుతూ హెడ్ మాస్టర్ గారు
ఆ ఇంటి ప్రస్తుత పరిస్థితిని వివరించాడు. మొదటిది, వీరికి తాతగారు నివసించిన ఆ ఇంటి మీద ఆత్మీయతతో కొనుక్కోవాలనే ఆలోచన కలిగింది. రెండోది, ఊరి మధ్యలో ఉన్న ఆ దరిద్రాన్ని వదిలించాలనేది నా తాపత్రయం. అందుకే నేను చొరవ తీసుకుంటున్నది. వీరు రామబ్రహ్మం గారి మనవడా? గుర్తులేదా? నా ప్రాథమిక విద్య అంతా ఆయన దగ్గర జరిగింది. వీరిని చూడటం ఆనందంగా ఉంది. చాలా మంచి ఆలోచన, మంచి నిర్ణయం అన్నాడు ఆయన నవ్వుతూ. ఒకప్పుడు ఆ ఊళ్ళో పూజనీయుడిగా గౌరవించబడిన వారి ఇంటి పరిస్థితి నేడు అది. ఊళ్ళో పెద్దలు ఎంతగా సహకరించినా ఇల్లు ఖాళీ చేయించటం శ్రమతో కూడిన పని అయ్యేలా ఉంది. తెలిసి కొండను ఢీకొట్టాలని అనుకుంటున్నాం. భుజంగము, వాడి ఉంచుకున్న దాని తమ్ముడు ఊరిని రాహుకేతువుల్లా పట్టుకున్నారు. లాయర్ విశ్వనాథం ఆలోచిస్తున్నట్టుగా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆయన అప్పుడే ఆ ఊరు వదిలి పట్నం వచ్చి 40 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఆయన తండ్రి ఇప్పుడు లేడు. ఆ ఊళ్ళో స్థిరాస్తులేమీ లేవు. ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉందో ఆయనకు అంతగా తెలీదు. వాళ్ళు ఆ ఇంటిని అలాంటి అసభ్య కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారనేందుకు ఆధారాలు ఏమన్నా చూపించగలుగుతారా అడిగాడు. ఎందుకంటే అలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరూ అంత తేలిగ్గా చట్టానికి చిక్కరు అన్నాడు. ఆ ఇంటి సంగతి ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. అంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి? అది నిజమే కావచ్చు, కానీ అందుకు కోర్టుకొచ్చి బోనులు నిలబడి సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి కదా. అలా ఎవరైనా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పినా తర్వాత సుఖంగా ఆ ఊళ్ళో ఉండగలమనే ధైర్యము వాళ్ళకు ఉండాలి. సాలోచనగా పూర్ణచంద్రరావును చూస్తూ అన్నాడు ఆయన. ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. పకడ్బందీగా ఉంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద పోలీసులతో రెయిడ్ చేయించవచ్చు. అది రుజువు చేయలేకపోతే మాత్రం పోలీసులు కూడా రాజకీయ నాయకుల ముందు తల వంచాల్సి వస్తుంది. 2 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. సరేలే చూద్దాం. నేను కలెక్టర్ గారు టెన్నిస్ కోర్టు ఫ్రెండ్స్మే. ఆయన సలహా కూడా తీసుకుందాం. వీరిని 4 రోజులు ఆగి నా దగ్గరకు పంపు అన్నాడాయన. ఇద్దరూ లేచారు. ఇక బయలుదేరతామన్నట్లుగా. ఆ గదిలో నుంచి బయటకు వస్తూనే ముందు గదిలో లాయర్ గారు జూనియర్ రఘుపతితో మాట్లాడుతూ కూర్చుని ఉన్న భ్రమరను చూస్తూ ఇద్దరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు కొద్ది క్షణాల పాటు. ఉదయం 10 గంటలకు కోదండ రామాలయం ముందున్న మోహిని మహల్ ఆవరణలో వేసిన తెల్లని షామియానాలో నుంచి స్పీకర్లో పెద్దగా సినిమా పాటలు వినపడుతున్నాయి. ఆ ఇంటి వాకిటికి మామిడి తోరణాలు కట్టారు. జనం ఒక్కొక్కరే వచ్చి వాకిట్లోనే నిల్చుని మాట్లాడుకుంటున్నారు. భుజంగం, నాగరాజు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఆ ఇంటి ముందు గోడకు కొత్తగా పెద్ద అక్షరాలతో రాయించిన అనాథ స్త్రీ శరణాలయం, నిర్వహణ స్త్రీ జనోద్ధరణ సమితి సాయిరాంపురం అన్న బోర్డు పెట్టుంది. దానికి చుట్టూ బంతిపూలు కట్టున్నాయి. లోపల కొందరు ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఏర్పాట్లు చూస్తున్నారు. బయట ఓ పోలీస్ జీపు, కొందరు పోలీసులు ఉన్నారు. 11 గంటలు అవుతూ ఉండగా ఆ ఇంటి ముందు ఓ పాత తెల్ల అంబాసిడర్ కారు దడదడమనే శబ్దంతో ఆగింది. దాని మోత వింటూనే భుజంగం, నాగరాజు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చింది మాజీ ఎమ్మెల్యే. ఆ రోజు ఆ అనాథ శరణాలయానికి రిబ్బను కత్తిరించి ప్రారంభోత్సవం చేస్తున్నది ఆయనే. భుజంగం వెనకాలే వచ్చిన 2 స్త్రీలు కారు దిగుతున్న ఆయనకు నమస్కరిస్తూ ఆహ్వాన సూచకంగా బొకే ఇచ్చారు. తలుపుకి ఓ ఎర్ర రిబ్బను కట్టుంది. ఆ ఇంట్లో ఉన్న అందరూ బయటకు వచ్చారు. తలుపు దగ్గర మాజీ ఎమ్మెల్యే, భుజంగం, నాగరాజు నిలబడ్డారు. వాళ్ల పక్కగా ఓ అమ్మాయి ప్లేట్లో పెద్ద కత్తెర పెట్టుకొని నిల్చుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఆ కత్తెర తీసుకుని రిబ్బను కత్తిరిస్తూ ఉండగా ఆయన మీద పూల వర్షం కురిపించారు. ఆ ఆడపిల్లలే కరతాళ ధ్వనుల నడుమ. ఆయన ముందు లోపల అడుగు పెట్టడంతో బయట ఉన్న మిగతా అందరూ లోపలికి వెళ్ళి షామియానా కింద వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. సభ ప్రారంభమైంది. భుజంగం ఆహ్వానించగా ఆ మాజీ ఎమ్మెల్యే గారు స్టేజీ ఎక్కి అందరికీ నమస్కరించారు. సాయిరాంపురం చేసుకున్న అదృష్టం, సంఘసేవ చేయాలనే అభిలాష ఉన్న భుజంగం లాంటి మంచి మనసున్న పెద్దవారు సర్పంచ్గా ఉండటం. షామియానాలు కూర్చున్న అందరూ చప్పట్లు కొట్టారు. ఈ గ్రామంలో ఉండాల్సిన వసతులన్నీ ఉన్నాయి. పల్లె అయిన దీన్ని ఎంతో కష్టించి తీర్చిదిద్ది ఓ నగరంగా మార్చిన శక్తివంతులైన. ఒకప్పుడు ఇక్కడ ఓ ప్రాథమిక పాఠశాలే ఉండేది. హై స్కూల్ చదువు కావాలంటే రోజు 3 మైళ్ళ దూరం నడిచి పక్క నగరానికి వెళ్ళవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఈ ఊళ్ళో 2 హై స్కూళ్ళు వచ్చినాయంటే అది వారి కృషే. ఊరికి అన్ని వైపులా ఏర్పడిన కర్మాగారాలు కొన్ని 100 మందికి ఉపాధి కలిగించాయి. ఎటు చూసినా పచ్చటి పొలాలు, తోటలు. ఊరి ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు 2 సినిమా హాళ్ళు. మరొకసారి జనం నుండి చప్పట్లు. ఆయన హృదయం నవనీతం.
పురుషాహంకారంతో అణగారిపోతున్న స్త్రీలంటే ఆయనకి ఎంతో జాలి, దయ, కరుణ. తిండి లేక, కట్టుకునేందుకు సరైన బట్ట లేక, నివసించేందుకు నీడ లేక అధోగతిలో ఉన్న స్త్రీలను ఆదుకోవాలనే తపనతో ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అలాంటి అభాగ్యుల ఉద్ధరణ కోసం ఈ ఆశ్రమాన్ని సొంత ఖర్చుతో ప్రారంభిస్తున్నారు. ఎన్నాళ్ల బట్టో ఆలనా పాలనా లేకుండా ఉప్పు చౌడు రాలుస్తున్న గోడలతో, కప్పు మీద పెంకులు ఎప్పుడు జారిపడతాయో అని భయం పుట్టించే స్థితిలో ఉన్న ఈ ఇంటిని ఎంతో డబ్బు వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు. ఎవరికీ పట్టని ఈ ఇంటిని ఆశ్రమానికి శాశ్వతంగా బదలాయించేలా చేయాలనేది ఆయన కోరిక. ఆయన నా దగ్గరకు వచ్చి ఎంతో వేదనతో ఆ విషయాన్ని చెప్పి, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని ఈ ఆశ్రమానికి ఉచితంగా దఖలు చేసేలా ఏర్పాటు చేయించమని కోరినప్పుడు ఆయన మనసులోని ఆవేదనను గుర్తించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాను. మళ్ళీ ఆ ఆవరణంతా చప్పట్లతో మారుమోగిపోయింది. వీరు చేస్తున్న మంచి పనులకు ఊరి ప్రజలంతా చేయూతనివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీని నిర్వహణకు నా వంతుగా 5,116 ఇస్తున్నాను. అలాగే మీ ఊరి ప్రజలు కూడా ముందుకొస్తే ఆయన కోరిక దిగ్విజయంగా నెరవేరుతుంది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.